తమిళనాడులోని పళనిలో కుమారస్వామి ఆలయం ఒకటి ఉంది. ఈ గుడిలో ఉన్న దేవుడి విగ్రహం నవపాషాణం అంటే 9 విష పదార్థాలతో తయారు చేయబడింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహ తొడభాగం నుంచి తీసిన విభూదిని అందరికీ ప్రసాదంగా పంచేవారు. ఆ విభూదిలో ఉన్న కొన్ని ఔషధ గుణాలు మనుషుల్లో ఉండే చాలా రకాల వ్యాధులను తగ్గించడంతో ఆ విగ్రహానికి ఉన్న మహిమలు బయటపడ్డాయి. ఈ విధంగా ప్రతిరోజు స్వామివారి దగ్గర ఉన్న విభూదిని తీసుకువెళ్తుంటే ఎప్పుడో ఒక రోజు విగ్రహానికి హాని జరగవచ్చని భావించిన గుడి పెద్దలు ఆ విభూదిని అందరికీ పంచే పద్ధతిని నిలిపివేశారు. స్వామివారికి రాత్రులు గంధాన్ని పట్టిస్తే ఉదయానికి అదంతా కరిగిపోతుందట. ఈ విధంగా స్వామివారికి స్వేదం పడుతుందనే విషయాన్ని అక్కడ పెద్దలు ధృవీకరించారు. విగ్రహానికి ఇలా కరిగిన ఆ గంధాన్ని ఒక పాత్రలోకి తీసుకుంటారు. ఇక ఆ గంధపు ద్రవాన్ని కౌపీల తీర్థంగా భక్తులకు ఇస్తారు. ఇలా స్వామివారి దగ్గర లభ్యమయ్యే విభూది దగ్గర నుంచి కౌపీల తీర్థం, ఉత్సవాల్లో స్వామివారికి స్నానం చేయించాక వచ్చే నీళ్లు కూడా చాలా రకాల వ్యాధులకు ఔషధంగా ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పటి సైంటిస్టులకి కూడా అంతు చిక్కని విషయం.